సో ఏపీ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది, టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రత్యేకంగా జీవో కూడా రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశం లేదంటారా? మీరు ఏదైనా ఇండస్ట్రీ వైపు నుంచి రిక్వెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ముఖ్యంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఆల్రెడీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి టీఎఫ్డిసి చైర్మన్గా కూడా ఉన్నారు. సో ఈ విషయంలో ఏదైనా ప్రభుత్వాన్ని ఒప్పించే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందంటారా? వెళ్ళారండి మన ఏదో వెళ్ళి మన హోమ్ సెక్రటరీ రవిగుప్తా గారిని తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ నారాయణ గారు, అనుపమ్ రెడ్డి గారు, మన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు ఇటు కలవడం జరిగింది. కలిసి ఏదో రేట్లు అడగడం జరిగింది. ఓకే, ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒకటండి, ఇక్కడ రేట్లు పెరగాల, రేట్లు వద్దా, రేట్లు ఇవ్వకూడదా అనేది ఇది ప్రశ్న కాదు. ఇక్కడ మనం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఒక తొక్కుసలాట వల్ల, ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగిందే తప్ప రేట్లు పెరగడం వల్ల, బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల ఇది జరిగింది కాదు. కనుక రేట్లకి బెనిఫిట్స్కి సంబంధం లేదు. ఒక మిస్కమ్యూనికేషన్, ఇది జరిగిన సిచ్యువేషన్ ఉండకూడదు, జరిగింది, అది అయిపోయింది. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే, తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ ప్రజలు కావాలి, మనకి సినిమా ఇండస్ట్రీ కావాలి. సినిమా ఇండస్ట్రీ నిర్మాత పాన్ ఇండియా మూవీ సినిమా తీయాలి అంటే మన ఎంకరేజ్మెంట్ ఉండాలి. మన ఎంకరేజ్మెంట్ అంటే మిమ్మల్ని సబ్సిడీ ఇవ్వను ఇంకోటి అడగట్లా. పాన్ ఇండియా మూవీ సినిమా తీయాలంటే కొన్ని వందల కోట్లు అవుతుంది. కాబట్టి మనం కామన్గా మనం కొంత రేటు పెంచుకునే వెసులుబాటు కంపల్సరీ ఇవ్వాలి. మన బెనిఫిట్స్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయం మీ మీద ఉంటుంది. అది బిఫోర్ డే బెనిఫిట్స్ ఇప్పటికొచ్చి ఇవ్వలేదు కాబట్టి మీ ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఇవ్వచ్చు. ఆంధ్రాలో ఏమైంది, 600 రూపాయలు 1 o'clock షోకి ఇచ్చారు. అది బెనిఫిట్ షో కాదండి, అది మిడ్ నైట్ షో. 600 ఇచ్చారు, ఓన్లీ 1 షో. తక్కువది వచ్చి 300 రూపాయలు, 410 రూపాయల దాకా ఇచ్చారు.